హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బాగున్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా ఎప్పుడు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనండి. మరి ఈరోజు మనం మన గోల్డ్ ఉంది కదండి, పాత గోల్డ్ ఉంటుంది కదా, పాత గోల్డ్ని మనం ఎలా కొత్త గోల్డ్ లాగా మనం క్లీన్ చేసుకోవచ్చో చూద్దామండి. మరి ఇంకోటి కూడా అండి, మరి ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ వస్తుంది కదండి, అంతా 1 గ్రామ్ గోల్డ్ అందరం కొనుక్కుంటున్నాం, అవి ఇష్టపడుతున్నాం. ఎందుకంటే అన్ని డిజైన్లలో వస్తుంది, మనకు అన్నిటికీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మరి మనకు కొనుక్కునే రేట్లలోనే ఉన్నాయి కదా, అన్నీ కూడా 1000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మరి అవి తెల్లగా కాకుండా, ఓకేనా, మరి వాటి షైనింగ్ పోకుండా తెల్లగా కాకుండా అవి ఎట్లా భద్రపరచుకోవాలో కూడా మనం చూసేద్దాం. ఓకేనండి. ఇప్పుడు మనం అది 1 గ్రామ్ గోల్డ్ ఎలా భద్రపరచుకోవాలి, చాలా కాలం దాకా మనకు అది తెల్లగా కాకుండా మనం ఎట్లా జాగ్రత్త పరచుకోవాలో చూద్దాం. ఇవి లాకెట్స్ చూశారండి, ఇవి ఎంత తెల్లగా ఈ సైడ్లంతా తెల్లగా అయిపోయింది కదా. మనకు ఇది గోల్డ్ కాదనేది మనకు అందరికి తెలిసిపోతుంది. ఈ లాకెట్ పైన కలర్ కానీ ఇదంతా తెల్లగా అయిపోతుంది. ఇలా మనకు కలర్ పోకుండా ఏం చేయాలో చూద్దాం. ఇది కూడా అంతే అండి. ఈ లాకెట్ కూడా మనకి ఇవన్నీ రింగ్స్ అన్నీ తెల్లబడిపోయినాయి. ఈ బిల్ల, ఈ లాకెట్ ఇదంతా కూడా మనకు వైట్గా అయిపోయింది కదండి. ఇలా మనకు తెల్లగా కాకుండా మనం ఏం చేస్తే మనకు కలర్ఫుల్గా ఉంటుందో మనం చూద్దామండి. ఇప్పుడు నేను చేసింది చూపిస్తాను, ఒకసారి మీకు డిఫరెన్స్ కనపడుతుంది. ఇది చూశారు కదా. ఇప్పుడు ఇది చేసిందండి, ఇది రెడీ చేసి పెట్టుకున్నాను. కలర్ పోకుండా ఇది ఎట్లా ఉంది, ఇది ఎట్లా ఉందో చూడండి. ఓకేనా, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇది వైట్గా తెల్లగా అయిపోయింది కదండి. ఇప్పుడు ఇది మనకు కలర్ఫుల్గా ఉంది. ఇట్లా మనకు ఎక్కువ కాలం చక్కగా షైనింగ్గా ఉండాలి అని మనం ఆశపడతాం కదండి. ఇప్పుడు అది ఎట్లానో నేను చూపిస్తాను, మీరు చూడండి. నేను ఇదంతా చేసి పెట్టిందండి, మీకు డిఫరెన్స్ చూపించడం కోసం నేను చేసి పెట్టాను. ఇవన్నీ ఒక్కసారి కొన్న లాకెట్సే అండి. మరి ఏమో తెల్లబడ్డాయి, ఇదేమో కలర్ఫుల్గా ఉంది కదా. మరి ఇప్పుడు మనం కొన్నప్పుడు ఇలా ఉందండి. ఇప్పుడు మనం ఈ లాకెట్ని మనం ఎట్లా కలర్ఫుల్గా చేసుకోవచ్చో చూద్దామండి. కలర్ పోకముందే మనం ఇట్లా చేసుకుంటే మనకు కలర్ పోకుండా ఉంటుందండి. ఓకే, మరి ఇది మనకు నెయిల్ పాలిష్ అండి. ఇది మనకు వైట్ కలర్లో కూడా దొరుకుతుంది కదా. వైట్ అంటే షైనింగ్ కోసం మనం వాడతాం కదండి. ఇట్లా ఇది నేను వీటికి వేయడం కోసం తెప్పించా అండి. ఇది కాకుండా మనకు వైట్ షైనింగ్ లాగా ఉండేది కూడా మనకు వాటర్ లాగా ఉంటుంది కదా, అది కూడా మనం యూజ్ చేయొచ్చు. అది కూడా షైనింగే ఉంటుంది మనకి. ఇప్పుడు ఇదైతే మనకు గోల్డ్ కలర్ లాగానే వస్తుందండి. ఇది మనకు ఏ కంపెనీ అయినా కదండి, ఏ కంపెనీ అయినా కావచ్చు. మనకు ఈ కలర్ కానీ షైనింగ్ అంటే మామూలుగా వాటర్ లాగా ఉండే కలర్ అయినా ఓకే అండి, ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఈ యొక్క వీటన్నిటికీ మనం అప్లై చేసుకుంటే మనకు ఇది షైనింగ్గా ఉంటుందండి. ఇలా మనం చూపిస్తా, ఇలా ఉంది కదండి. ఇలా తీసుకొని మనం వీటన్నిటికీ అప్లై చేసుకోవాలండి. కలర్ పోకముందే వేసుకున్నాం అనుకోండి, మనకు కలర్ పోకుండా మనకు అది ఎక్కువ షైనింగ్ వస్తుందండి. ఇట్లా మనం రెగ్యులర్గా మనకు కలర్ పోతుంది అనుకున్నప్పుడు మళ్ళీ ఒక కోటింగ్ వేసుకుంటే అయిపోతుందండి వీటిపైన. ఓకేనా, ఇట్లా మనం వేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అండి కలరు పోకుండా. ఇప్పుడు మనం ఈ స్టోన్స్ లేని దగ్గర, ఓకేనా, ఈ రౌండ్స్ ఉన్న దగ్గర, ఈ వీటన్నిటి మీద ఇట్లా అప్లై చేసుకోవచ్చు అండి. చాలా చాలా కలర్ఫుల్గా కనపడుతుంది. మనం కొనుక్కోగానే మనం ఇలా చేసి పెట్టుకుంటే అండి, మనకు చెమట పట్టినా కూడా మనకు లోపల ఉన్న దీనికైతే పట్టదండి, పైన ఉన్న షైనింగ్ దానికే పడుతుంది. ఓకే, ఇప్పుడు అట్లా మనం మొత్తం ఇట్లా అప్లై చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకు ఈ కలర్ పోకుండా ఉంటుందండి.
ఓకేనా, అర్థమైందండి. ఇట్లా మనం మొత్తం అప్లై చేసుకొని కొన్నప్పుడే చేసి పెట్టుకుంటే అండి మనకు ఈ కలర్ పోకుండా ఉంటుందండి. పోయిన తర్వాత కొంచెం మనకి ఎట్లాగో తెల్లగానే కనపడుతుంది కదా, అందుకే ముందే చేసి పెట్టుకుంటే మనకు ఆ ప్రాబ్లం అనిపించదు. ఓకేనా, ఇలా చేసుకోండి. 1 గ్రామ్ గోల్డ్ అంతా మనం ఇలా జాగ్రత్త పరచుకుంటే ఎంతకాలం అయినా మనకు కలర్ పోకుండా ఉంటుందండి. ఇప్పుడు మనం పాత బంగారాన్ని ఇట్లా కొత్త దానిలాగా మనం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. చంద్రహారం చూశారు కదా, దీనికి తేడా చూడండి. ఎంత ఇది డిమ్గా ఉంది, ఇది బ్రైట్గా ఉంది కదా. అట్లా మనం దీనికి కూడా మంచి కలర్ ఎట్లా తెప్పించుకోవాలో చూద్దామండి. మనం బయట మెరుగు పెట్టేయాలంటే మనకు భయం, మరి అందులో ఏమైనా గోల్డ్ పోతుందేమో అని మనం టెన్షన్ పడతాం కదా. మనం ఇంట్లోనే ఎలా మనం కలరు చేంజ్ చేసుకోవాలో చూద్దామండి. చూశారు కదా, ఇది కొత్తగా తీసుకుందండి, ఇది పాతది, చాలా సంవత్సరాలు అయింది. ఈ చెవులవి కూడా రెగ్యులర్గా డైలీ వేర్కి పెడతా ఉంటాం కదా, వాటిలలో సోపు కానీ డస్ట్ కానీ ఉండి మనకు డిమ్గా కనపడుతున్నాయి కదా, అవి మనకు బ్రైట్గా ఎట్లా కనపడాలో ఇప్పుడు చూద్దామండి. ఓకేనా, ఇప్పుడు మనం చూద్దామండి. దీంట్లో మనం ఈ గోల్డ్ అంతా వేసుకుందాం. ఈ గోల్డ్ మొత్తం దీంట్లో ఈ చంద్రహారం, ఈ చెవులై, ఓకేనా, ఇవన్నీ దీంట్లో వేసుకుందాం. ఓకే, ఇవి అన్నీ ఇందులో వేసుకుందాం. ఒక 1/2 గ్లాసు వాటర్ పోసుకుందామండి. ఓకే, ఒక 1/2 గ్లాసు వాటర్ పోసాను, చూశారు కదా. ఇప్పుడు దీంట్లో మనకు బేకింగ్ సోడా అండి, బేకింగ్ సోడా మనం ఈ చిన్న టీ స్పూన్ అండి, టీ స్పూన్లో పావు వంత అండి బేకింగ్ సోడా ఇందులో వేసుకుందాం. ఓకేనా, ఇందులో వేసుకొని మనం ఈ బౌల్ని మనం ఈ స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేద్దాం. ఒక 2 నిమిషాలు మరగనిద్దాం. ఓకేనండి, స్టవ్ ఆన్ చేసి మనం ఒక 2 నిమిషాలు మరగనిచ్చి ఆరిన తర్వాత మిగతా ప్రాసెస్ చేద్దామండి. స్టవ్ ఆన్ చేసుకున్నామండి, వాటర్ మరుగుతుంది. ఇట్లా చూడండి, మనకు ఒక 2 నిమిషాలు ఇట్లా ఉడకబెట్టుకుందాం. దాంట్లో ఉన్న మురికంతా మనకు పైకి వచ్చేస్తుందండి. ఇట్లా మనం 2 నిమిషాలు ఉడకబెడితే మొత్తం డస్ట్ అంతా పైకి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలో మనం చూద్దాం. ఆరిన తర్వాత మిగతా ప్రాసెస్ చేద్దాం. చూశారు కదా, ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు మనం చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ చేద్దామండి. చూస్తున్నారు కదా, ఇగో ఇదంతా డస్ట్ వచ్చేస్తుంది పైకి మన గోల్డ్ నుంచి. ఓకేనా, ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి ఆరిన తర్వాత మిగతా ప్రాసెస్ చేద్దామండి. మనం ఇట్లా వేడి నీళ్ళు మరగబెట్టాం కదండి, మీకు ఈ డస్ట్ అంతా కనపడుతుందండి. ఈ డస్ట్ అంతా మనకు ఈ యొక్క గోల్డ్ నుంచి వచ్చిందండి. చూడండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. ఇదంతా డస్ట్ ఉంది కదా, ఈ మరిగినంత వరకు ఈ డస్ట్ అంతా వచ్చిందండి. ఇవన్నీ మనకు నీళ్ళు కూడా మురికి వచ్చేసినాయి. చూశారు కదా, మీకు కనపడుతుందో లేదో. ఓకేనా, ఇదంతా మనకు డస్ట్ అంతా వచ్చింది వీటిలలోకి వెళ్ళి. అంటే మనం వేసుకునే పౌడర్ కావచ్చు, బయట ఉన్న డస్ట్ కావచ్చు, మనం వేసుకున్నప్పుడు పడ్డదంతా వచ్చిందండి. ఇప్పుడు మనం ఈ గోల్డ్ని క్లీన్ చేసుకుందామండి. ఓకేనా, చాలా వరకు క్లీన్ అయింది. ఓకే,
చాలా వరకు క్లీన్ అయిందండి. ఇప్పుడు మనం ఇంకా కొంచెం క్లీన్ చేసుకుందాం. చూశారు కదా, ఇప్పుడు మనం ఇంకా కొంచెం క్లీన్ చేసుకుందాం. స్మూత్ బ్రష్ తీసుకోవాలండి, స్మూత్గా ఉండాలి బ్రష్. నేను మొన్ననే వేరేటి క్లీన్ చేసుకున్నా అండి. స్మూత్గా మనకు ఇంట్లో ఏ షాంపూ ఉంటే ఆ షాంపూ ఒక డ్రాప్ వేసుకోవాలండి. ఒక డ్రాప్ వేసుకొని కొంచెం మనం వాటర్ జల్లుకుంటూ దీన్ని మనం ఇట్లా ఇంకేమన్నా మురికి డస్ట్ లోపల ఏమైనా ఉంటే హోల్స్లలో ఇట్లా మనం క్లీన్ చేసుకోవాలి. ఓకేనా? ఇట్లా మనం మొత్తం ఈ వీటిలలో ఉన్న డస్ట్ అంతా క్లీన్ అయిపోవాలండి. హోల్స్లలో ఏమన్నా మనకు ఇంకా ఉంటే డస్ట్ అది కూడా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా ఇలానే చేద్దాం. ఓకేనా? ఇట్లా మనం మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్లో వేసుకుందామండి. ఇప్పుడు వాటర్లో కడిగేద్దాం. ఇప్పుడు మనం ఈ వాటర్ అంతా పోయిందాక మనం కర్చీపులో వేసి పెడదామండి. ఇంకా మిగతాయి తోముకుందాం. ఈలోపు మనకు ఈ కర్చీపులో వేసి ఉంచుదాం. ఇట్లా మనకు వాటర్ అంతా పీల్చుకున్న దాకా ఈ కర్చీపులో ఉంచుదామండి. ఇప్పుడు ఈలోపు మనం ఈ మిగతాయి కూడా క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, ఈ చెవులు, ఇది కూడా మనకి ఇదే షాంపూ వేసుకొని కొంచెం ఒక డ్రాప్ వేసుకుందాం. ఏ షాంపూ అయినా పర్లేదండి, మన దగ్గర ఏ షాంపూ ఉన్నా పర్లేదు. ఈ హోల్స్లలో మనకున్న మురికి అంతా క్లీన్ చేసుకుందామండి. ఓకేనా? ఈ హోల్స్లలో ఉన్న మురికి అంతా క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం షాంపూ అప్లై చేసుకొని ఇలా మనం క్లీన్ చేసుకుందాం. స్లోగా అండి, మనకు ఈ పూసలు పడకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇట్లా మనం ఒక్కొక్కటి క్లీన్ చేసుకొని వాటర్లో వేసుకుందామండి. మీకు అన్నీ అయినాక నేను చూపిస్తాను. ఇంకోటి చేద్దాం. ఆల్రెడీ నాని ఉడికి ఉన్నది కదండి, మంచిగా క్లీన్ అయిపోద్ది. ఇట్లా మనం గోల్డ్ని కొత్త వాటిలాగా మనం మెరిపించుకోవచ్చండి. మెరుగు పెట్టకపోయినా కూడా మనకు మంచి కలర్ వస్తుంది. అన్నీ ఇలా మనం క్లీన్ చేసుకొని వాటర్లో వేసుకున్నాం. ఇట్లా స్మూత్గా ఉన్న బ్రష్ తీసుకోవాలండి. రఫ్గా ఉంటే మనకు స్టోన్స్ ఊడి రాకుండా మనకు స్మూత్ ఉన్నదైతే మంచిదండి. రఫ్గా ఉంటే స్టోన్స్ ఏమైనా ఊడతాయేమని మనకు మెత్తగా ఉండే బ్రష్ అయితే బెస్ట్ అండి. ఇట్లా మనం వెనక సైడు ముందు సైడు మొత్తం క్లీన్ చేసుకుంటే మంచి షైనింగ్ వస్తుందండి. ఇట్లా మనం అన్నిట్లో ఇట్లా క్లీన్ చేసుకుందాం. మనకి ఎంత గోల్డ్ ఉన్నా కూడా ఇట్లా పాతగా అనిపిస్తే ఇలా చేసుకోండి, మంచి కలర్ఫుల్గా వస్తుందండి. చూసారా, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నేను కడిగి చూపిస్తాను అండి. ఇదంతా క్లీన్ చేసి మీకు కడిగినవి చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు చూద్దామండి.
చూశారు కదా ఎంత కలర్గా వచ్చిందో. ఎంత నీట్గా వచ్చిందో చూశారు కదా. ఇప్పుడు నేను వాటర్ అంతా తుడిచేసి మీకు చూపిస్తా అండి. చూద్దామండి. ఇప్పుడు మనం తుడిచాము. ఇప్పుడు మనకు 1 by 1 నేను పెడతా అండి. చూశారు కదా ఎంత కలర్ వచ్చిందో. మీకైతే కనపడుతుందో లేదో, నాకైతే తేడా బాగా తెలుస్తుందండి. ఇప్పుడు మనకు కనపడుతుంది కదా అన్నీ క్లియర్గా. ఇట్లా మనకు మొత్తం ఒకే కలర్ వచ్చినాయండి. ఇది పాతది, ఇది కొత్తదండి. మీరు చూడండి డిఫరెన్స్ ఎంత తేడా ఉందో. ఓకేనా. ఇయర్ రింగ్స్ గడిగాం, చంద్రహారం గడిగాం. ఈ హారం మాత్రం కడగలేదు మనం. ఓకేనండి. ఇట్లా మనం క్లీన్ చేసుకోవచ్చు అండి మన ఇంట్లో. చూశారు కదండి. ఇప్పుడు 1 గ్రామ్ కూడా మనం ఇట్లా ఈ యొక్క నెయిల్ పాలిష్ తోటి మనం షైనింగ్ తెప్పించుకోవచ్చు అండి. ఇట్లా మనం ఈ రింగ్స్ అన్నిటికీ మనం షైనింగ్ ఇది నెయిల్ పాలిష్ వేసుకోవచ్చు. ఇట్లా మనం 1 గ్రామ్ని కూడా జాగ్రత్త పరచుకోవచ్చు. ఓకేనండి. ఇది ఇప్పుడు మనం కడుక్కున్న గోల్డు. చూశారు కదండి. మనం గోల్డు 1 గ్రామ్ గోల్డు ఎలా భద్రపరచుకోవాలి, ఎలా నీట్గా మనం షైనింగ్ వచ్చేటట్టు కడుక్కోవాలి. చూశారు కదా. మనం ఎక్కడికో పోయి మనం ఇది మెరుగుపెట్టించుకోవడం కానీ ఇంకోటి కానీ చేయనవసరం లేదు. మనం ఇలా చేసుకుంటే చాలా చాలా మంచి కలర్ఫుల్గా కనపడతాయి, కొత్త వాటిలాగా కనపడతాయండి. మనం గోల్డ్ ఊరికే మారవం కదండి, మారిస్తే మనకే లాసు. అందుకని ఉన్నాయి మనకు ఎట్లా కలర్ఫుల్గా కనపడాలి, ఎలా షైనింగ్గా ఉండాలి, ఎలా కొత్త వాటిలాగా మెరిపియాలో నేను మీకు చూపించాను కదా. అలా మీరు చేసుకోండి. అలా చేసుకొని మీరు చక్కగా భద్రపరచుకోండి. ఇట్లా మనం కొత్తగా మెరిసే వాటిలాగా మనం చేసుకుందామండి మన గోల్డ్ని. ఓకేనా. మరి ఇంకో నేను మంచి వీడియోతో మీ ముందుకు వస్తా అండి. అందరూ హ్యాపీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. మరి మీ హ్యాపీనెస్లో నా కుటుంబాన్ని కూడా చేర్చుకోండి. ఓకే అండి. నేను ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా అండి. మరి ఉంటా. థ్యాంక్ యూ అండి.